నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. అయితే గొర్రె కాపర్ల సహకార సంఘం నుండి ఈరోజు అయితే ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. అసలు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి గల కారణం ఏంది, ఈ ప్రెస్ మీట్లో చర్చించిన అంశాలు ఏంది, గొర్రె కాపర్ల డిమాండ్స్ ఏంది ఒకసారి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇలా ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంది అసలు? ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చింది. కేసీఆర్ సర్కారు గొర్రెల స్కీమ్ని సరిగ్గా అమలు చేయట్లేదని, అందరికీ అవకాశాలు కల్పించడం లేదని, అదేవిధంగా జనాభా నిష్పత్తి ప్రకారం రాహుల్ గాంధీ గారు ఈ దేశం మొత్తం రాహుల్ జోడో యాత్ర అని పెట్టి భారత్ జోడో యాత్ర పేరు పెట్టుకొని జిత్నే ఆబాది ఉత్నే భాగీదారి అనుకుంటూ తిరిగిండు. అంటే ఎంతమంది ఉందో జనాభా నిష్పత్తి ప్రకారం ఎంతమంది ఉంటే అంత భాగస్వామ్యం ఉండాలి అని. కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ చరిత్రలోనే మొదటిసారి, తెలుగు నేల మీద మొదటిసారి ఒక గొర్రెల కాపరి కూడా, అంటే గొల్ల కానీ కుర్మ కానీ క్యాబినెట్లో స్థానం లేకుండా ఇవాళ రేవంత్ సర్కార్ నడుస్తుంది. అంటే క్యాబినెట్లో స్థానం లేదు. పోనీ క్యాబినెట్లో అవకాశాలు ఇంకా ముందు ఇంకా 4-5 ఖాళీలు ఉన్నాయి, అందులో భర్తీ చేస్తారని ఎదురు చూస్తున్న సమయంలో నిన్నగాకమున్న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో గుండు సున్నా, మొండి చేయి, వీళ్ళ గుర్తేమో అభయస్తం, వీళ్ళు చేస్తున్న పనులన్నీ మొండి చేయి పనులే. కాబట్టి గొర్రెల కుర్మల పాలిట మొండి చేయి వరించిన కాంగ్రెస్ సర్కారు యొక్క విధానానికి వ్యతిరేకంగా నామినేటెడ్ పదవులలో కూడా 37 ప్రకటించారు, ఒక్క గొర్రెల కుర్మలు కూడా అవకాశం ఇవ్వలేదు. కాబట్టి కార్పొరేషన్ పదవులు ఏర్పాటు చేస్తామని 10,000 కోట్లతోటి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి గొల్ల కుర్మలు అంటే గొర్రెలు బార్లు కాసుకుంటేనా, నచ్చిన పని వచ్చిన పని నచ్చిన చోట చేసుకునే విధంగా 10,000 కోట్లతో ఒక ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇవన్నీ కూడా మాయమాటలు. ఆ రోజు ఒళ్ళు పులకరింపజేసే విధంగా మాయమాటలు చెప్పారు. ఇవాళ వీళ్ళ ప్రవర్తన చూస్తే ఒళ్ళంతా జలతరిస్తుంది. ఓకేనా, గత ప్రభుత్వంలో గొర్రెల స్కీమ్లో అనేక తప్పిదాలు జరిగినాయి. ఆ తప్పిదాలన్నీ ప్రభుత్వం భరిస్తున్నప్పటికీ ఏదైతే గొల్ల కుర్మలు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరగదు కాబట్టి వారు కట్టిన అమౌంట్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ దాదాపుగా చాలామంది అకౌంట్లో కూడా రిటర్న్ పడుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అది పచ్చి బూటకం. ఎక్కడైనా ఇండ్లల్లో ఎలుకలు చూస్తే ఇల్లు తగలబెట్టుకుంటామా మిత్రమా? పంట చేనులలో పిట్టలు పడే అని మొత్తం పంట తగలబెట్టుకుంటామా? పిట్టలు పంట చేనులో పడకుండా చూస్తామా? ఇంట్లో ఎలుకలు లేకుండా చూస్తాం, కానీ ఎలుకలు వచ్చి నేను ఇల్లు తగలబెట్టుకోం కదా. స్కీమ్లో లోపాలు ఉంటే ఉండొచ్చు కాక మేము మీ కాలేజీ వేదిక ద్వారా కూడా మేము ఇదివరకు ఆల్రెడీ అనేక సార్లు చెప్పినాం. లోపం ఉంటే, అవినీతి జరిగితే ఖచ్చితంగా వాటిని వెలికి తీయండి, రికవరీ చేయండి. బాధ్యులపైన చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి 2 రకాల, అంటే జైలుకు పంపండి, పైసలు రికవరీ చేయండి. ఆ రికవరీ చేసిన పైసలు మళ్ళీ తిరిగి గొల్ల కుర్మలు కేటాయించండి. కానీ నిన్న కూడా మాట్లాడండి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు 750 కోట్ల అవినీతి అని. మరి 750 కోట్లు 7 రికవరీ చేయి, బాధ్యులు ఎవరినో అరెస్ట్ చేయి. ఈ గాలి మాటలు చెప్పి, అంటే శుష్క వాగ్దానాలు, శూన్యాస్తాలు, గాలి మాటలతోటి టైంపాస్ కాలయాపన వద్దు. అంటే మీకు కావాల్సినటువంటి ఇవాళ రైతులకు ప్రకటించడం మేము చాలా ఆహ్వానిస్తున్నాం. రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీని మేము గొల్ల కాపర్లుగా, గొల్ల కుర్మలుగా మేము వాటిని ఆహ్వానిస్తున్నాం. అదే సమయంలో 52 లక్షల మంది రైతులకి 32,000 కోట్లు కేటాయించడానికి నీకు మనసు వచ్చింది. కానీ 3,60,000 మంది గొర్రెల కాపర్లకి 2 లక్షల నగదు బదిలీ చేస్తారన్న విషయం మర్చిపోయినవే. ఎదురైన కాడల్లో దేవుళ్ళ మీద ఒట్లేసుకొని వచ్చినావు కదా. మరి మా 3,60,000 మంది ఆల్రెడీ ఎంపికైన లబ్ధిదారుల పరిస్థితి ఏంది? ఇంకా ఎంపిక కాకుండా దూరంగా ఉన్నటువంటి 13 లక్షల మంది పరిస్థితి. సుమారు 16 లక్షల మంది గొర్రెల కాపర్లు ఈ సర్కారు అనుకూలంగా వాళ్ళ ఏజెన్సీలో చెప్పినాయి. వాళ్ళకు సంబంధించినటువంటి ఈ ఎన్నికల అనంతరం వచ్చినటువంటి అనేక రిపోర్ట్లలో వచ్చిన విషయం ఏంటంటే ఈసారి గొర్రెల కుర్మలు, ప్రధానంగా గొర్రెల కాపర్లు 60% పైగా అండగా ఉండడం వల్ల గత 2 ఎన్నికలలో 2014లో కానీ 19లో కానీ బీఆర్ఎస్కు టీఆర్ఎస్కు అండగా ఉన్నటువంటి గొల్ల కుర్మలు ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనేమో సర్వే సంస్థలు చెప్తున్నాయి. కానీ ఈయననేమో గొల్ల కుర్మల పాలిట నిర్లక్ష్యపూరితంగా, వివక్షపూరితంగా వ్యవహరిస్తుండ్రు. మేము దీని మీద మందబాటానికి కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈ రోజు నుంచి ఆగస్టు 15 దాకా పల్లెన మందలకాడికి వెళ్ళి ఈ కాంగ్రెస్ సర్కారు చేస్తున్నటువంటి నిర్లక్ష్యపూరిత, వివక్షపూరిత వైఖరికి వ్యతిరేకంగా మందలకాడికి వెళ్ళి మందబాట కార్యక్రమం చెప్తాం. 15 లోపు స్పందించకపోతే, క్యాబినెట్లో అవకాశం కల్పించకపోయినా, 10,000 కోట్లతో బడ్జెట్ని ప్రత్యేక బడ్జెట్ కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోయినా, నామినేటెడ్ పదవులలో మనకు అవకాశం కల్పించకపోయినా, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా 42% బీసీలకు రిజర్వేషన్ ప్రకటించాకనే లోకల్ బాడీ ఎన్నికలు పోతామని డిక్లరేషన్ అమలు చేయకపోయినా, ఈ పై విషయాల్లో ఏ విషయం చేయకపోయినా ఆగస్టు 15 తర్వాత మరోసారి మేము ఈ మందబాటులో మాకు వచ్చినటువంటి ప్రజల స్పందనను బట్టి హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున జనజాతరను చేపడతాం. ఓకేనా, దాదాపుగా 43,000 చిల్లర ఏదైతే కట్టిరో కలెక్టర్ అకౌంట్కి అవి ఆల్రెడీ రిటర్న్ పడిపోతున్నాయి కదా. ఇప్పుడు 2 లక్షలు ఎట్లా ప్రకటిస్తారు అనుకుంటున్నారు? 43,750 రూపాయలు గత ప్రభుత్వము ఈ స్కీమ్లో ఉన్నప్పుడే అవి ప్రభుత్వం దగ్గర ఉన్నాయని తెలిసినాకనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది 2 లక్షల నగదు బదిలీ అందరికీ చేస్తామని. అంటే 43,750 కట్టిన వాళ్ళకే చేస్తామని అనలేదు. దానికి దీనికి నాకు తెలిసి దీనికి ఇది ఆటంకమేం కాదు. కానీ మోసపూరితంగా పరోక్షంగా ఒత్తిడి తెచ్చి ఎవరి డబ్బులు వాళ్ళని తీసుకోబెడతాను.
పరోక్షంగా దీని సారాంశం ఏంది మిత్రమా అంటే స్కీమును ఎత్తేస్తున్నాడు. మాకు మొండి చేయి చూపెట్టదలుచుకున్నాడు. మాకు మొండి చేయి చూపెట్టి నువ్వు తొండాట ఆడితే మేము మందబాట కార్యక్రమం నిన్ను ఎండగట్టి జనజాతరలోని సంగతి తెలుస్తాం. రాజకీయంగా రేపటి స్థానిక లోకల్ బాడీ ఎన్నికలలో కానీ రాజకీయం కానీ కాంగ్రెస్ యొక్క ద్వంద్వ విధానాల్ని అంటే వాళ్ళ రాహుల్ గాంధీ ఏమో జిత్నే ఆబాది ఉత్నే భాగదారి అంటాడు. ఈయననేమో 4% కూడా లేని ఈ సామాజిక వర్గానికి 40% పదవులు కట్టబెట్టుకుంటా పేరు ప్రజాపాలన, పేరు ప్రజాప్రభుత్వం. అంటే పశుపాలకుల భాగస్వామ్యం లేని ప్రజాపాలన అనిపించుకుంటుందా? 18% ఉన్నటువంటి పశుపాలకులు భాగస్వామ్యం లేని ప్రజాప్రభుత్వం అనిపించుకుంటుందా? కాబట్టి ఇది రెడ్ల ప్రభుత్వం, రెడ్ల పాలన అనిపించుకుంటుంది. అంటే 4% కూడా లేనివాడికి 40% పదవులు ఇచ్చి 18% ఉన్నవాడికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోవడాన్ని మేము నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఓకేనా, కానీ ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి ఐలయ్య కూడా ఏ రోజు మినిస్ట్రీ కావాలని అనుకుంటలే. నాకు ప్రభుత్వంలో మంచి అవకాశం కలిగింది, ప్రభుత్వం మా కుర్మలను చూస్తుంది, అటు మా గొల్లలను చూస్తుంది, మహేష్ యాదవ్కు నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. మేము ఒకళ్ళు ఇద్దరు అధికారంలో ఉన్నటువంటి అది కురుమైనా గొల్లైనా మహేష్ యాదవ్ అయినా అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యుడైనా బీర్లైలే విప్ అయినా ఒకళ్ళిద్దరు నాయకుల పదవుల కోసమో వాళ్ళ పదవుల సురక్షితంగా ఉండడం కోసం పెదవులు దాచుకునే వాళ్ళ గురించి కాదు మేము మాట్లాడుతుంది. 18% ఉన్నటువంటి మొత్తం గొల్ల కురుమలకు సంబంధించినటువంటి వాయిస్లెస్ పీపుల్, నోరు లేని జీవాలను కాస్తూ వాళ్ళు కూడా నోరు లేనిగా ఉన్న ఆ ప్రజల వైపున వాయిస్ని రైజ్ చేస్తున్నాం మేము. ఒక ఐలన్నకు, ఒక అనిల్ కుమార్కు, ఒక రాజ్యసభ సభ్యుడిగా అనిల్ కుమార్ ఉన్నాడు, ఒక విప్గా ఐలాండ్ ఉన్నాడు. మీకు కూడా అన్న మీ పదవులకు వచ్చిన డోకా లేదు, మీరు పెదవులు మూసుకోకండి, పెదవి ఇప్పండి. జాతి పక్షాన మనం ఎంతమంది 4% లేనోడు 6 మంత్రులు ఉంటే మనం 18% ఉన్నామన్నా. నీకు మంత్రి పదవి ఇష్టం లేకపోతే జాతికి అయితే అవసరం ఉందన్నా. కాబట్టి ఐలన్న, అనిలు మీ పదవులకు మీ మీ చిన్నపాటి పదవులకి మీరు సంబరపడి మీరు సంకలు గుద్దుకోకండి, జాతి పక్షాన నిలబడండి. ఖచ్చితంగా క్యాబినెట్లో గొల్ల కుర్మలకు సంబంధించి ప్రాతినిధ్యం కల్పించాల్సిందే. ఒక్క క్యాబినెటే కాదు మిత్రమా, వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఎన్ని పదవులు ఇస్తే మీరు చూస్తారు కదా. ఈ మధ్య కాలంలో ఎగ్ఎమ్మెల్యేషన్ కూడా అటే పోయినట్టున్నారు. ఎవరు ఎటువైపు ఉన్నారు అని కాకుండా ఎవరి కోసం మాట్లాడుతున్నారు అనేదే ముఖ్యము. ఎగ్ఎమ్మెల్యేషన్ గొల్ల కుర్మలకి వాళ్ళ పార్టీలో ఉన్న ఎక్కడైనా క్యాబినెట్ అనేది నగేష్ వాళ్ళ పార్టీలో భాగస్వామైన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అది ఎమ్మెల్యేలకు ఇవ్వచ్చు, ఎమ్మెల్సీలకు ఇవ్వచ్చు, లేదా క్యాబినెట్ పదవి ఇచ్చి తర్వాతనైనా 6 నెలల లోపు వాళ్ళని ఎమ్మెల్సీగా పదవి ఇవ్వచ్చు. కాబట్టి వాళ్ళు ఇవ్వదలుచుకుంటే మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. గొల్ల కుర్మలకు సంబంధించినటువంటి పదవి ఇవ్వాలని కోరుతున్నాం. చెప్పాడు అది గొల్ల అయినా కుర్మ అయినా. క్యాబినెట్లో ఇది చాలా విచిత్రం నగేష్. 52లో హైదరాబాద్ రాష్ట్రంలో కానీ, 56లో నుంచి మొన్న 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, 2014 నుంచి ఉన్నటువంటి 2019 దాకా ఉన్నటువంటి మొన్న 2023 దాకా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎవరైనా ఒకరు ఉండేటోళ్ళు, అది గొల్లనా కుర్మనా క్యాబినెట్లో ఉండేటోళ్ళు. కనీసం 3-4 నామినేటెడ్ పదవులు ఉండేటి. ఈసారి చాలా దుర్మార్గం మిత్రమా. మేము దీన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని ఎండబెడుతున్న తీరుని ప్రజల్లో వీళ్ళ విధానాల్ని ఎండగడతాం. ఒకవేళ మీరు చేపడుతున్న ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాలన్నా లేదంటే ప్రభుత్వానికి సహకరించాలన్నా మీ డిమాండ్ ఏంది ప్రధానంగా? మళ్ళీ నామినేటెడ్ పదవుల్లో మాకు అవకాశాలు, గొల్ల కుర్మలకు అవకాశాలు కల్పించాలి. వాళ్ళు చెప్పినటువంటి ఎన్నికల ముందు పెట్టినటువంటి 10,000 కోట్ల బడ్జెట్ నచ్చిన పని వచ్చిన పని నచ్చిన చోట చేసుకునే విధంగా గొర్రెలు బర్రెలు మాత్రమే కాదు, అంటే వీటికి వ్యతిరేకం కాదు, గొర్రెలు బర్రెలు మాత్రమే కాదు, ఇవి కావాలనుకున్న వాళ్ళకి ఇవి ఇస్తాం, ఇవి కాదు మేము స్వతంత్రంగా ఇంకా స్వయం ఉపాధి అవకాశాలతో మాకు నచ్చిన పని వచ్చిన పని నచ్చిన చోట చేసుకుంటామనే వాళ్ళకి 10,000 కోట్ల బడ్జెట్. ఈ గొర్రెల కుర్మలకు సంబంధించి 3,62,000 మంది పాత లబ్ధిదారులు, కొత్త ఇంకో 13 లక్షల మంది ఇప్పటికీ ఇంకా ఏ అవకాశాలు దొరకకుండా ఉన్న వాళ్ళకి సంబంధించి 2 లక్షల నగదు బదిలీ. వీటి ప్రకటన చేసి క్యాబినెట్లో ఖాళీ ఉన్నటువంటి 5 మంత్రి పదవులలో విధిగా వెంటనే గొల్లకు కానీ కుర్మకు కానీ క్యాబినెట్లో అవకాశం కల్పించాలి. వాళ్ళ పార్టీ నాయకులకే ఇస్తారు సహజంగా. అది ఆ కాంగ్రెస్ పార్టీలోనే లేరా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గొల్ల కుర్మ యాదవ నాయకులారా, ఇప్పటికైనా మీరు మీ పదవుల కోసం మీరు పెదవులు మూసుకుంటే పదవులు రావు. ధిక్కార స్వరం వినిపిస్తేనే పదవులు వస్తాయి. కాబట్టి మీరు ధిక్కరించండి, మా పోరాటానికి అండగా నిలబడండి. మీ వేదిక ద్వారా కాలేజ్ ద్వారా గొల్ల కుర్మ యాదవ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ.